ఎన్నికల సందర్భంగా వేములవాడలో అదనపు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ శేషాద్రి రెడ్డి. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, డ్రగ్స్, గంజాయి సరఫరాను ఉపేక్షించేది లేదన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో ఇప్పటికే పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన కూడళ్లలో పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. వేడుకలో డీజేలు, భారీ శబ్దాలను కలిగించే సౌండ్ బాక్సులను ఏర్పాటు చేయడం పూర్తిగా నిషిద్ధమన్నారు. పాత నేరస్తులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వేడుకలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనకి అది స్టేట్ మార్నింగ్ మాజీ ప్రధాని గారి ఇది ఆయన చనిపోవడంతో సో దాంతో అది ఒకటి. అండ్ ఇక్కడ 31st మెయిన్ థింగ్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్. 31st నైట్ మనకు తెలుసు జనరలీ సెలబ్రేషన్స్ జరుగుతాయి. సో దాంట్లో భాగంగా మనం ఏమేం చేస్తున్నాం, ప్రజలు ఎట్లాంటి విషయాలలో అప్రమత్తంగా ఉంచాలనే దానికోసం ఇది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్. తాగి నడిపితే కఠినంగా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ చూస్తున్నారు మేము. వేములవాడ పోలీస్ మనకు ఆల్రెడీ ఒక మైనర్ డ్రైవింగ్ వాళ్ళు తీసుకుంటే ఎట్లా సెక్షన్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ని రిమాండ్కి తరలించడం జరిగింది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అక్కడెక్కడ కూడా కొంచెం కూడా ఉపేక్షించేది ఉండదు. రెండు కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఈ మధ్య జైలు శిక్ష ఇస్తున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఉట్టిన తప్పించుకుంటా అంటే కాదు. ఈ రెండు మెయిన్ థింగ్. అది కాకుండా ఇంపార్టెంట్ జంక్షన్స్లో పికెట్స్ పెట్టేసిన చెక్ పోస్ట్ ఉంటాయి. సో ఎట్లా కూడా ఎలాంటి ఏది చేసినా కూడా తప్పించుకోవడానికి ఉండదు. ప్లీజ్ బీ కేర్ఫుల్. అది కాకుండా రోడ్ల మీద కేక్ కటింగ్స్ ఇట్లాంటివి నాట్ అలౌడ్. ఇంట్లో చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి. ఫైర్ క్రాకర్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్. అది ఎట్లాంటి పరిస్థితులు కూడా అవి కూడా వాడకూడదు. అది స్టేట్